ఈ సృష్టిలో అతి గొప్ప జీవితం మానవుడి సొంతం. నిండు నూరేళ్లు ఆనందంగా బతకాల్సిన మనం 60-70 ఏళ్లు నిండకుండానే వెళ్ళిపోతున్నాం. ఈ చిన్న జీవితం కూడా మనం అనారోగ్యంగానే బ్రతుకుతున్నాం. పసిపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉన్నాం. ప్రపంచంలోనే హెల్దీగా ఉండే ఇండియా అన్హెల్దీగా మారిపోయింది. దీనికి కారణం మందులు, రసాయనాల ఆహారము. తాగే నీళ్ల దగ్గర నుండి వేసుకునే టాబ్లెట్స్ వరకు అన్నీ కలుషితం అయిపోవడం. దీన్ని ఇంకెన్నాళ్ళు భరిద్దాం? ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆనందంగా జీవిద్దాం. అన్హెల్దీ ఇండియాకు నో చెప్పి హెల్దీ ఇండియాగా మార్చేందుకు ముందడుగు వేసింది సుమన్ టీవీ. మనం కూడా వారితో జత కడదాం, ఆరోగ్యానంద భారత్గా మార్చుకుందాం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు హోటల్ 1977. అమ్మమ్మ రుచులు, హైజెనిక్, హెల్దీ, డెలిషియస్ టిఫిన్స్. ఆనందంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 895895899 999895099. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్హెల్దీ ఇండియా ఈరోజు టాపిక్ అందరి ఇంట్లో ఉండే ఫ్యామిలీ డంప్ యార్డ్. అర్థం కాలేదు కదా? అదేనండి ఫ్రిడ్జ్. పూరి గుడిసె నుంచి విలాసవంతమైన విల్లా వరకు అందరి ఇళ్లల్లో ఈ వస్తువు ఉండాల్సిందే, మన ప్రాణాలు తీయాల్సిందే. ఫ్రిడ్జ్ ప్రాణాలు తీయడం ఏంటని అలా కన్ఫ్యూజింగ్ ఫేసులు పెట్టకండి ప్లీజ్. మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఫస్ట్ పరికరం ఫ్రిడ్జ్ అంటే మీరు నమ్ముతారా? అసలు ఫ్రిడ్జ్ ఎంత డేంజరో సుమన్ టీవీ ఆరోగ్య నిపుణులతో క్లియర్గా చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినీల గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ ప్రియా చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. ఫ్రిడ్జ్ ఎంత డేంజర్ అనేది ఇవాళ ఒక క్లారిటీ ఇద్దామనేదే మన ప్రయత్నం. అందరి ఇళ్లలో ఉండేదే, కామన్గా మనకి తెలిసిందే, కంపల్సరీ వస్తువుల్లో అదొకటి ఫ్రిడ్జ్ అనేది. డాక్టర్ గారు, ముందుగా మాట్లాడుకుందాం. అంటే ఫ్రిడ్జ్ అంటే అంత చల్లటి పదార్థాలు కానీ ఏమైనా తినటం వల్ల మన బాడీలో జరిగేటువంటి మార్పులు ఏంటి? అసలు ఏం జరుగుతుంది చల్లటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు? మనకు ముఖ్యంగా తీసుకున్నటువంటి ఆహారాల్లో రూమ్ టెంపరేచర్లో తీసుకున్నప్పుడు కానీ దాని యొక్క జీవన క్రియల్లో ఎలాంటి మార్పులు జరగకుండా పోషక విలువలు అనేటివి కరెక్ట్గా ప్రిజర్వ్ అవుతాయి. ఎప్పుడైతే మనకు పోషక విలువలు ప్రాపర్గా ఉండాలంటే రూమ్ టెంపరేచర్లో తినాలి, ఫ్రెష్గా ఉన్న ఆహార పదార్థాలని తినాలి. ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని వేడి చేసి మళ్ళీ తినడం ద్వారా దాంట్లో ఉన్న పోషక విలువలు కాస్త పూర్తిగా తగ్గిపోయి విషతుల్యమైన ఆహారంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రూమ్ టెంపరేచర్వి తీసుకోవాలని అంటూ ఉన్నారు, కానీ మనందరికీ బాగా అలవాటు అయిపోయింది. వినీల గారు, కామన్గా చూస్తాం అంటే చల్లగా ఉంటేనే మనం ఏదైనా ఆహారం తినగలిగే స్థితికి వెళ్ళిపోయాం. నార్మల్గా వేడిగా ఉంటే వద్దు, ఒకటే మాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది బాగా అలవాటు అయిపోయింది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? యాక్చువల్గా మన బాడీలో మనం నమిలి మింగాలి అంటాం. అంటే నమిలి మింగాలి అంటే మన లోపల లాలాజలము కొన్ని క్రిములని అడ్డు తట్టవేస్తుంది. కంఠంలో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది, అక్కడ కొంత బ్యాక్టీరియాని ఆపేస్తుంది. సో మన బాడీ ఇట్ సెల్ఫ్ మనం తీసుకునే ప్రతి ఆహారంలో మనని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మెకానికల్ థింగ్ అనేది యూస్ఫుల్ అన్నమాట. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తీసుకునేటప్పుడు దాన్ని మినిమం రూమ్ టెంపరేచర్ లెవెల్కి తెచ్చి తినటం వల్లే మనం కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు ఆ చల్లటి పదార్థం నోట్లోకి వెళ్ళంగానే అక్కడంతా మొద్దుబారిపోతుంది. సో ఆ ప్రొటెక్షన్ కానీ, డైజెషన్ ఇష్యూస్ రావటం కానీ, డైజెషన్ స్లో అవ్వటం కానీ, కంపల్సరిగా ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు ఎప్పుడు తీసుకున్నా ఒక స్పెసిఫిక్ టైం వరకే రీఫ్రిజిరేట్ చేసి తీసిన తర్వాత కూడా కొంచెం అవి రూమ్ టెంపరేచర్కి వచ్చాక తీసుకోవటం బెటర్. ప్రీహీట్ చేసి తీసుకునే కన్నా కూడా దట్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్. అమ్మ, కామన్గా మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఫ్రిడ్జ్ మన ఇంట్లో లేకపోతే పక్కన ఇళ్ళకి వచ్చి కొంచెం మా వాటర్ బాటిల్స్ పెడతారా, మా ఈ ఫుడ్ కొంచెం పెడతారా, సాయంత్రం వచ్చి తీసుకుంటాం, ఇలా అడిగేవాళ్ళం. ఇప్పుడు అంత అవసరం ఉండట్లేదు. పూరి గుడిసెల దగ్గర నుంచి విలాసవంతమైన విల్లాల వరకు 1-2 అంతకు మించే ఉంటున్నాయి. బీరువాళ్ళంత ఫ్రిడ్జ్లు చూస్తున్నాం. సో ఇట్లా ఈ పరిణామం చెప్పండి, ఈ చేంజ్ అనేది. ఒకప్పుడు నా చిన్నప్పుడమ్మా
సాయంత్రం అయ్యేసరికి భోజనం కరెక్ట్గా 6 చేసేసేవాళ్ళం. 6:30 కల్లా భోజనం కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోగానే కరెక్ట్గా భిక్షగాళ్ళు 7 వచ్చేవాళ్ళు. 7 రాగానే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ, ఆమె దగ్గర మేము ఎక్కువ పెరిగింది. బాగా అబ్జర్వ్ చేసేదాన్ని ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారు. ఎప్పుడైతే 6:30కి పిల్లలు నిద్రపోతున్నా సరే లేపి కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు రాకపోయినా త్వరగా అన్నం తిని మళ్ళీ బయటికి వెళ్ళేవారు. కానీ ఆ టైం మాత్రం తప్పేవాళ్ళు కాదు. పొద్దుగూకి పోతుంది అన్నం తినండి, పొద్దుగూకి పోతుంది అన్నం, పొద్దుగూకి పోయే లోపు ఇళ్ళకు వచ్చేసేవాళ్ళు, శుభ్రంగా అన్నం తినేసేవాళ్ళు. తిన్న అన్నం తినగానే చక్కగా మంచాలు ఎక్కేసి ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆ జీవన విధానంలో వాళ్ళు గడిపారు. రెండోది ఏంటి అని అంటే, ఆ మిగిలిన కూరలు ఏవైతే ఉన్నాయో, అన్నం ఏదైతే ఉందో, ఆ భిక్షాందేహి అమ్మా అని రాగానే వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకి వేసేసేవాళ్ళు. అప్పుడు ఉన్నదంతా ఏంటంటే జొన్నన్నము, లేదా రాత్రిపూట ఒక్కొక్కసారి ఏం చేసేది సంగటి అని చేసి దాంట్లో ఒక స్పెషల్ కూర, ఒక ఉల్లిపాయ కట్టి సర్ది కట్టి పొలానికి పంపించేసేది ఆవిడ. 9 మేము స్కూల్కి వెళ్తూ అది తినేవాళ్ళము. తినేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ తర్వాత 12 గంటలకి మళ్ళీ స్కూల్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అది తినేవాళ్ళము, అన్నం కూర, లేదా మార్నింగ్ జావ ఏదన్నా కాసేది, జావ తాగేసి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా ఉండేది. ఒకవేళ సాయంత్రానికి ఏదన్నా మిగిల్చేది ఉంది, చుట్టాలు వస్తారంటే కొద్దిగా మిగిల్చి కనీసం ఒక్కళ్ళకన్నా ధర్మం చేసేవాళ్ళు. ఏ పూటకు ఆ పూట ఫ్రెష్. ఇంకా చెప్పాలి అనంటే మా తోటలో అప్పుడంతా పెద్ద పెద్ద స్థలాల్లో ఇళ్ళు ఉంటాయి కదా, ఒక పక్కంతా కూరగాయలు వేసేవాళ్ళు. దానికి ఎరువులు కూడా ఏంటి అనంటే ఈ పెస్టిసైడ్స్ అనేవి అసలు తెలియదు. అదేంటి చిడుము ఏదన్నా వచ్చింది, మొక్కకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే వేపాకుతోటి నూరి చేసి దాన్ని వేపాకు మంట వేసేవాళ్ళు. పువ్వులు గాలికి రాలిపోకుండా పటుత్వం రావడానికి, కాయ పటిష్టంగా ఉండడానికి, ఇదే పనుల్లో ఉండాలి. అలా ఏ పూటకు ఆ పూట ఫ్రెష్ గా కూరగాయలు తెంపుకొని వచ్చి ఉండేవాళ్ళు. అప్పటికప్పుడు వేడి వేడిగా తినేవాళ్ళు. అసలు ఫ్రిడ్జ్ అనేటటువంటిది లేదు. నిలవ ఉండడం అనే పదార్థాలు 2 ఉన్నాయి. ఒకటి వెన్న, 2 నెయ్యి. ఇవి తప్ప ఏది ఇంట్లో నిలవ పదార్థం అనేది ఉండేది కాదు. కాబట్టి ఒంట్లో రోగాలు కూడా ఏది నిలిచేవి కావు. అంటే టెంపరేచర్ విషయం మాట్లాడుకుంటేనండి, ఎంత టెంపరేచర్లో ఉన్న ఆహారం మనం తీసుకోవాలి? అసలు మనం లోపలికి తీసుకునే ఆహారం ఏ టెంపరేచర్లో ఉంటే బెటర్? అది యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మనకు పంటల్లోంచి వచ్చిందో దాన్ని వెంటనే కుక్ చేసి అప్పుడు అలానే తింటేనే దాంట్లో రుచి కానివ్వండి, ప్రోటీన్లు కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానీ ప్రాపర్గా అందుతాయి. మీరు ఒకసారి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే దాంట్లో ఉన్నటువంటి లవణాలు కానీ, పోషకాహార పదార్థాలు కానివ్వండి, లేకుంటే మైనర్ ఇప్పుడు సెలీనియం, మెగ్నీషియము, కాపరు అనేటువంటి అవి ఒక స్మాల్ మాలిక్యూల్స్ ఉంటాయి. మామూలుగా మన జీవన క్రియల్లో పనికొచ్చేటివి. చాలా వరకు మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. మన బయోలాజికల్ యాక్టివిటీస్ లోపల మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా పోయే వాటర్లో ఈ యొక్క స్మాల్ మాలిక్యూల్స్ మిస్ అవుతాయి. దాంట్లో కాపరు, సెలీనియము, కాల్షియము, దాని తర్వాత ఈ మెగ్నీషియము, ఇవన్నీ పోతాయి దీంట్లో. సో అది చాలా అవసరమైన జీవన క్రియల్లో, మన శరీరంలో ఉన్నటువంటి జీవన క్రియల్లో వీటి అవసరం చాలా ఉంది. ఇవన్నీ మిస్ అయిపోతూ ఉండడం కాకుండా దీంట్లో కొన్ని క్యాన్సరస్ విషయాలు కూడా, చాలా క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్లో కార్సినోజన్స్ అంటారు వీటిని. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ని దాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఐటమ్స్. అవి కాస్త పెరుగుతూ ఉంటాయి. మేము ఒక 15-20 years బ్యాక్ చూసే క్యాన్సర్స్కి ఇప్పుడు చూసే క్యాన్సర్ చూస్తుంటే ఒక డబుల్ ది నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఫుడ్డే ప్రాబ్లం అంటారా? ఒకటి పెస్టిసైడ్స్, రెండోది ఫ్రీజింగ్ ఆఫ్ ది ఫుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది గుర్తించని విషయం ఏంటంటే క్యాన్సర్స్ బాగా పెరిగిపోవడానికి కారణము ఫ్రీజింగ్ ఆఫ్ ది ఫుడ్. సో ఇది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో బాగా పెరుగుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే వైల్డ్ లైఫ్గా బ్రతకండి, అంటే టెంపరేట్ జోన్లో ఎలా ఉన్నారో అలా బ్రతకండి, న్యాచురల్గా బ్రతకండి, ఆర్టిఫిషియల్ లైఫ్ లాగా బ్రతకండి. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఐబిడి అంటాం దాన్ని. అంటే అల్సరేటివ్ కోలైటిస్, క్రానిక్ అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్, ఇలాంటి జబ్బులు నేను ఒక 25 years బ్యాక్ సంవత్సరానికి ఒక కేసు చూసేవాడిని. అప్పుడు అల్సరేటివ్ కోలైటిస్ నేను చదువుతున్న రోజుల్లో 94లో. అది అమెరికాలో మాత్రమే చాలా ఎక్కువ కనబడే జబ్బు అది. ఇప్పుడు ఇండియాలో వారానికి 3 కేసులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీక్లీ 3 cases.
అంటే ఎంతగా పెరిగిపోయింది ఆ జబ్బు అంటే దానికి మెయిన్ కారణము ఈ వెస్టర్నైజ్డ్ లివింగ్ అన్నట్టు. ఈ అర్బనైజేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతున్న కొద్దీ, సివిలైజేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇలాంటి జబ్బులు కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం చాలా వరకు. గారు ఫ్రోజన్ ఫుడ్స్ గురించి మాట్లాడారు. పరిస్థితులు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళకి దొరికేటువంటి సౌలభ్యం ఉన్న రీత్యా వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వేరే సోర్స్ ఎక్కడుంది? సోర్స్ లేనప్పుడు మేము ఏం చేయాలి? ఖచ్చితంగా మేము ఫ్రోజన్ ఫుడ్సే తీసుకోవాలి. అది నాన్ వెజ్జే కావచ్చు, వెజ్ అయినా కూడా. కొన్ని పచ్చి బఠానీ ఇవి ఖచ్చితంగా ఫ్రోజన్వే దొరుకుతాయి. ఇక నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు, చికెన్, మటన్, అలాగే ఫిష్ చాలా మంది ఆ ఫ్రోజన్వే తీసుకుంటూ ఉంటారు. ఇవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళకి ఇంకా చాయిస్ ఎక్కడుంది? అసలు యూజువల్గా ఫ్రోజన్ ఫుడ్సే మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకి చాలా వరకు రైతు బజార్లో అలా కూరగాయలు దొరుకుతున్నాయి, కానీ బట్ ఎక్కువ శాతం ఫ్రోజన్వే. సో ఇవి ఒక స్పెసిఫిక్ డేస్ వరకు ఫ్రోజన్వి పర్లేదు. మీన్స్ దానిలో ఉండే వాటర్, అంటే దానిలో ఆ తేమ తత్వం అంతా ఉండే కొద్ది మాయిశ్చర్ మొత్తము డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఎంత వరకు ఎన్ని రోజులు ఫ్రోజన్వి తినచ్చు అనేది డిపెండ్స్. అది దుంపకూరలా, బఠానీలా, క్యాబేజీయా, క్యాలీఫ్లవరా, ఇవి కూడా ఒక 3 days. దుంపకూరలు 7 days వరకు ఫ్రోజన్వి తినచ్చు మనం. నాన్ వెజ్ వచ్చేసరికి 3 days కన్నా, అంటే ఆల్రెడీ ఫ్రోజన్వే వస్తాయి. అది సైజ్ ఆఫ్ ద మీట్, అంటే ఒక పెద్ద సైజులో ఉండే చికెన్ బ్రెస్ట్ కానీ అది ఇంకొక 2 days ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన చికెన్ అట్లాంటివి ఫ్రోజన్వి తింటే చాలా మీన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది డెఫినెట్గా చూస్తాం. ఎంతవరకు ఫ్రోజన్ ఫుడ్ తగ్గించుకుంటే అసలు మామూలుగానే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉండకూడదు. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగేదే ఫ్రోజన్ ఫుడ్స్ వల్ల ఎక్కువ శాతం. ఫుడ్ని కుక్ చేసేది కూడా నెమ్మదిగా స్లోగా కుక్ చేయండి అని చెప్తాను. సిమ్లో పెట్టి కుక్ చేయండి అంటాను. అలాంటిది ఎక్కువ హైలో కుక్ చేసిన, ఎక్కువ ఫ్రోజన్ చేసిన ఫుడ్ రెండు మంచివి కాదు. నన్ను చాలామంది డైట్లో యూఎస్లో ఉండే వాళ్ళు రోజు కుక్ చేసుకోలేరు. వాళ్ళు కుక్ చేసుకోకుండా అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి, ఇక నా తప్పక ఒక 2 days వరకు అయితే ఓకే. 2 daysకి మించిన ఆ ఫ్రిడ్జ్లో బొద్దింకలు, ఆ బొద్దింకలకి ఎగ్స్ అవన్నీ మన దాంట్లో వచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ 3 days తర్వాత దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి. అది తీసి మళ్ళీ మైక్రో ఓవెన్లో హీట్ చేయటం వల్ల అసలు దాంట్లో అదే 0 న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ ఉపయోగం ఉండదు. అది అర్థం చేసుకోవాలి. ప్రియచౌదరి గారు, స్టోరింగ్ విషయానికి వస్తేనండి, రేపొద్దు అమ్మాయికి ఈ కూర అంటే చాలా ఇష్టం. సో రేపు కూడా తింటుంది ఇష్టంగా. ఒక రోజు తింటుంది, ఇంకో 2 రోజులు, అలా అని 2-3 రోజులు వండిన కూరలు అలా పెట్టేస్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయం చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇంకొకటి చెప్తాను. మేడం అడిగారు మీరు, ఈ నాన్ వెజ్ అంతా కూడా మనకి ఫ్రోజన్ దొరుకుతుంది అని చెప్పేసి. ఈ రోజు మనకి గ్లోబలైజేషన్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. ఆ గ్లోబలైజేషన్ ఎన్ని అనర్థాలకు దారితీసింది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మనము చాలా అభివృద్ధి సాధించేసామని మాట్లాడుతున్నాం, కానీ అభివృద్ధి ఖచ్చితంగా సాధించాం. రోగాలు పెంచుకోవడంలోనూ, భోగాలు పెంచుకోవడంలోనూ, తర్వాత పనికి మాలినటువంటివి అన్నిటిని కూడా మనకు అవసరం లేనటువంటి వాటిని అన్నిటినీ అడాప్ట్ చేసుకొని మన బాడీకి కానీ, మన జీవితానికి కానీ, జీవన విధానానికి కానీ వెస్ట్రన్ కల్చర్ అనో, లేకపోతే ఇంకొక కల్చర్ అనో, ఇంకొకటనో అసలు మన పూర్వీకులు ఏం తిన్నారో అదే మనం తినాలి. కొన్ని వ్యాపార ధోరణితోటి కూడా కొన్ని ఇంపోర్ట్ చేసి జనాలకి రుద్దుతున్నారు సార్. కొన్ని ఫ్రూట్స్ కానివ్వండి, కొంత నాన్ వెజ్ కానివ్వండి, ఏదైనా కానీ వ్యాపారాత్మక ధోరణితోటి బలవంతంగా రుద్దుతున్నారు. అది మన శరీరానికి పడుతుందా లేదా, ఇది మన జీన్స్ కి సంబంధించిందా లేదా, ఈ ఫుడ్ తినడం వల్ల మన బాడీ రిసీవ్ చేసుకుంటుందా లేదా అనే జ్ఞానం ఎంతమందికి ఉందో చెప్పమ్మా. నీ ఇంట్లోనే, నీ అపార్ట్మెంట్ లోనే చాలా వీడియోస్ చేస్తున్నారు. ఎంత బాగుంటున్నాయో. కొంతమంది చిన్న బాల్కనీలో కూరగాయలు, ఆకుకూరలు అన్ని ఫిల్మ్ యాక్టర్స్ కూడా చూపిస్తారు. మా బాల్కనీలో మేము ఇది పండించాం, అది ఎందుకు చేయరు? ఆరోగ్య సూత్రాలు ఎప్పుడో వదిలేసాం. సూర్యాస్తమయం లోపు తినేసేయాలి. తినేసిన తర్వాత రాత్రిపూట చేసేటటువంటి పని సూర్యుడు చంద్రుడి రూపంలో చేస్తాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఈ సూత్రాలు ఎక్కడికి పోయినాయి? నీ భారతదేశం ఎక్కడికి పోయింది? నీ సాంప్రదాయాలు ఎక్కడికి పోయినాయి? ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, దాదాపు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది ఫ్రిడ్జ్. అది నేను ఫ్రిడ్జ్ అనుకోలేదు,
వేరే ఏదన్నానేమో అనుకొని చెప్పి ఇట్లా ఫ్రిడ్జ్ తీయంగానే లోపల స్టోర్ రూమ్ అంతా దాంట్లోనే ఉంది. ఏంటి ఇది స్టోర్ రూమా ఇలా కట్టించావు అని అన్న. స్టోర్ రూమ్ కాదు అది ఫ్రిడ్జ్ అంది. నేనన్నాను ఏమి నువ్వు మీ ఆయన పడుకుంటారా ఏమి రాత్రిపూట ఏసీ వేసుకోకుండా దీంట్లో దేనికి పెట్టుకున్నావు? స్టోర్ రూమ్ అంతా తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టంటే లేదు లేదు బయట పెడుతుంటే పురుగులు పడిపోతున్నాయి అందుకని ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొనేసి ఇది నిజంగా చాలా ఫ్రిడ్జ్ లోనే చాలా ఇళ్లలో మనం గమనిస్తున్నాము. రోజు వాడే నిత్యావసర సరుకులు కందిపప్పు, బెనపప్పు, చింతపండు, బెల్లం ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు. పురుగు పడుతుంది. పురుగులను చంపే మందు వేస్తుంటే అది మన ఇంటికి రాగానే పురుగులు పడుతుంది. ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఆహారం తినడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి అసలు ఫస్ట్ అదొక క్లారిటీ ఇవ్వండి డాక్టర్ గారు. ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వాటన్నిటిలో కూడా హై కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఈ స్టార్చ్ ఎక్కువ వాడతారు వీళ్ళు. టిండ్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా దానిలో పెడుతుంటారు బాగా. ఈ హై స్టార్చ్ వల్ల ఏమవుద్దంటే ఇమ్మీడియట్గా గ్లూకోజ్గా టర్న్ అయిపోయి డయాబెటీస్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రీజ్డ్ డైట్స్ తింటడం వల్ల డయాబెటీస్ శాతం పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ ఫ్యాట్స్ ఏదైతే తింటాం కదా దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు వీటిని. అంటే ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ప్రిజర్వ్ చేసి మళ్ళీ హీట్ చేసి మైక్రోవేవ్లో పెట్టడము ఇవన్నీ ఏమవుతాయంటే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ రిలీజ్ అయిపోయి అది కాస్త కొలెస్ట్రాల్ ఇమ్మీడియట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోయి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో హై బ్లడ్ కొలెస్ట్రాల్స్, హై బ్లడ్ ప్రెషరు, సాల్ట్ కాంటెంట్, హైయెస్ట్ సాల్ట్ కాంటెంట్ ఉంటుంది. ఎనీ ప్రిజర్వ్డ్ ఫుడ్స్లో సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్సెస్ సాల్ట్ అనేది మన బాడీలోకి సోడియం వచ్చేస్తుంటుంది. ఆ ఎక్సెస్ సోడియం రావడం వల్ల బాడీలో వాటర్ లాగింగ్ సిస్టమ్ ఎక్కువ అవుతుంటుంది. అంటే ఒబెసిటీ పెరిగిపోవడము, హైపర్ టెన్షన్ పెరిగిపోవడము, డయాబెటీస్ పెరిగిపోవడము. అదే కాకుండా మొన్న సర్వేలో రీసెంట్గా 65% ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి ఒక సర్వేలో ఏం తేల్చారంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అనేటివి ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మళ్ళీ హీట్ చేయడం వల్ల దాంట్లో డిఎన్ఏ డిజింటిగ్రేట్ అయిపోతుంది అన్నట్టు. అందులో ఉన్నటువంటి డిఎన్ఏ డిజింటిగ్రేట్ అయిపోయి అది క్యాన్సర్ జీన్స్గా టర్న్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఓవెన్స్ వాడడం అనేది చాలా డేంజర్. మనం ఏ హోటల్కి వెళ్ళినా అప్పటికప్పుడు వేడిగా మన టేబుల్ ముందు పెడతాడు, కానీ అది అప్పుడే ఓవెన్లో పెట్టి దాన్ని వెయిట్ చేసి ఇస్తాడు. ఇలా ఓవెన్ సిస్టమ్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక కాన్సన్ట్రేటెడ్ కిరణాలు ఆ యొక్క డిఎన్ఏ డిసింటిగ్రేట్ అయిపోయి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో నాన్ వెజిటేరియన్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం వల్ల క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నాన్ వెజ్ ఫుడ్ మనం రోజుల తరబడి దాంట్లో పెట్టడము అది కాస్త అది ఎప్పుడు పెట్టినా కూడా మనకు గుర్తుండదు. వారం రోజుల తర్వాత ఫిష్ తీసి ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎంత డేంజరస్ అంటే మనం తినేది క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఐటమే తప్ప మనం తినేది ఫుడ్ కాదు. మనం పచ్చళ్ళు పెడతాం ఫ్రిడ్జ్లలో, చాలా వరకు అన్ని పచ్చళ్ళు పెడతాం. అందులో సాల్ట్, వెజిటబుల్ మ్యాటర్, వెజిటబుల్స్ అండ్ సాల్ట్ ఈ యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే ఒక ఎనీ వెజిటబుల్ మ్యాటర్ విత్ సాల్ట్ అండ్ ఆయిల్ ఈ యొక్క ట్రిపుల్ కాంబినేషన్ ఏమవుతుందంటే డైరెక్ట్గా క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఐటమ్గా మారిపోతుంది అది. సో కొలాన్ క్యాన్సర్స్ అంటే మామూలుగా పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్స్ ఇప్పుడు అధికంగా పెరిగిపోయాయి. పెద్ద ప్రేగు వచ్చే క్యాన్సర్స్ ఈ పచ్చళ్ళు అనేటివి నిలువ పచ్చళ్ళు వాడకూడదు. దాంట్లో హైపర్ టెన్షన్ రావడము, దాంతోపాటు క్యాన్సర్స్ రావడం ఇవన్నీ ఎక్కువ. సాల్ట్, హై సాల్ట్ కంటెంట్ పచ్చళ్ళల్లో అది ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం అనేది ఇంకా డేంజరస్ అన్నట్టు. ఎప్పుడు కూడా రోటి పచ్చళ్ళు మేడం చెప్తున్నట్టుగా ఒకప్పుడు మనకు రోటి పచ్చళ్ళని తినేవాళ్ళు, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఆ రోజుకి అయిపోయేది. అందులో టేస్ట్ ఉంది, లవణాలు ఉన్నాయి, అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి, ఎలాంటి క్యాన్సర్ కండిషన్ లేదు. ఒకప్పుడు ఈ సంవత్సరం పాటు వచ్చేది దానికి ఊరగాయ, ఆ ఊరగాయని ఒక జాడీలో పెట్టి దానికి ఒక ప్రిజర్వేషను, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మాత్రమే దాన్ని వాసన కట్టేవాళ్ళు, దాన్ని తీసేవాళ్ళు, మళ్ళీ కొంచెం వాడేవాళ్ళు, పెట్టేసేవాళ్ళు. సంవత్సరం అయిపోయిన తర్వాత పాత పచ్చడిని పని వాళ్ళకి పనిచేసేవాళ్ళు, మళ్ళీ కొత్త జాడీల్లోకి కొత్త పచ్చడి వచ్చి చేరేది, మళ్ళీ మామిడికాయలు రాగానే. ఇప్పుడేంటి సార్, ఇప్పుడు పచ్చడి పెట్టంగానే మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. దానికన్నా ఇంకా Next day కి అవి next పాడైపోతాయి. level ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్. నాన్ వెజ్ పికిల్ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ క్యాన్సర్ కి దారి. వెరీ డేంజరస్, వెరీ తినకూడదు అది అసలు. కానీ సార్ ఎన్ని రకాలు వచ్చాయంటే చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, నాటుకోడి పచ్చడి, ఫిష్ పచ్చడి, రొయ్యల పచ్చడి, గోంగూర రొయ్యల పచ్చడి. నాశనం అవ్వడానికి ఎన్ని చేయాలో ఆ ప్రయత్నం పక్కనోడు వ్యాపారస్తుడు అనేటటువంటి వాడు చేసి తీరుతున్నాడు. మనం కూడా ఏం చేస్తున్నామంటే
జిహ్వా చాపల్యం అంటారు చూసారా, నాలుకకి ఏమి కోరుతుందో ఇస్తున్నాం కానీ శరీరానికి ఏం కావాలనేది ఇవ్వడం లేదు. మాది చాలా బిజీ లైఫ్. మేము జాబ్స్కి వెళ్ళిపోతాం, పొద్దున్న వెళ్ళామంటే ఇప్పుడు రాత్రి వస్తాము, అప్పటికప్పుడు వండుకుని మాకు తినడానికి కుదరదు. సో మేము ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవడము, నిన్న వండేది మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినడము, ఇదే మాకు ఇప్పుడు ప్రస్తుతం అవసరము. ఇంకా తప్పని పరిస్థితుల్లో అన్న వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తాం? అమ్మా, నువ్వు ఇంత సంపాదించేసి బిజీ లైఫ్ లో సంపాదించేసి దరిద్రమంతా కొనుక్కొని నీ బాడీలో వేసేసుకుని చివరికి నీ సంపాదన అంతా హాస్పిటల్లో పోస్తుంది. అంటే నువ్వు హాస్పిటల్లో డాక్టర్ గారికి ఫీజులు ఇవ్వడానికి, హాస్పిటల్ బిల్లులు కట్టడానికి, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత రుద్రాక్ష మాలేసుకుని నాకు మళ్ళీ జపం చేసుకోవడానికి. ఎందుకంటే ఎవరి వల్ల కాదు, నువ్వు నీ ఒంట్లో తెచ్చిపెట్టుకున్న స్ట్రెస్ తగ్గించడానికి అది ఆ మేడం దగ్గరికి వెళ్ళి న్యూట్రిషియస్ ఫుడ్, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గ్యాస్కి సంబంధించినటువంటి పాంక్రియాసిస్, క్యాన్సర్, మళ్ళీ ఇంకా ఏమైనా తగ్గలేదంటే కౌన్సిలింగ్కి నా దగ్గరికి రావాలి. నువ్వు బిజీ లైఫ్ లో సంపాదించిందంతా మా ముగ్గురికి పంచిపెట్టాలి. అదే నీ బాడీకి నువ్వు తీసుకుంటే హాయిగా హ్యాపీగా ఆనందంగా జీవించవచ్చు కదా. ఈ మధ్య కాలంలో కూరగాయలు కూడా కట్ చేసి పెడుతున్నారు. మేడం భలే మంచి పాయింట్ ఈవిడ రేస్ చేశారు, దానికి మన జనాలకు చెప్తా. మై డియర్ సో కాల్డ్ గ్రేట్ హౌస్ వైఫ్స్ అండ్ వర్కింగ్ విమెన్, ఆ కూరగాయలు కట్ చేసిన కూరగాయల యొక్క హిస్టరీ మీకు తెలుసా? అవి ఏందో చెప్పంటావా? క్యారెట్ సగం కుళ్ళిపోద్ది, క్యాబేజీ సగం పెచ్చులు ఊడిపోద్ది, అక్కడ ఉన్న క్యాలీఫ్లవరు సగం కుళ్ళిపోద్ది, టమాటా సగం కుళ్ళిపోద్ది, అక్కడ ఉన్న ఎండిపోతాయి. అవన్నీ కుళ్ళిపోయింది సగం కట్ చేసి బాగుంది అనుకున్న దాన్ని ముక్కలు చేసి దాన్ని అక్కడ పెట్టి చక్కగా చేసి దాన్ని మామూలుగా నువ్వు అది కొనుక్కున్నావంటే, నువ్వు ఒక కేజీ క్యాలీఫ్లవర్ కొనుక్కోవాలంటే 40 రూపాయలు, కానీ నువ్వు కేజీ కూరగాయలు కొన్నావంటే 40 రూపాయల కంటే తక్కువ ఎందుకుంటాయో పోయి షాప్ ఆడిని అడిగిరా. ఆడ ఎదవ కాదు, మనం ఎదవలం. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోలేకపోతే ఆ ఉద్యోగాలకి రాజీనామా చేయండి, లేదా టైం ఉండే ఉద్యోగాలు చేయండి. మనం సంపాదించేసి చివరికి రోగాలతో చచ్చిపోయే కంటే కనీసం ఉన్నంత వరకు ఆరోగ్యంగా బ్రతకటం అనేది మనం నేర్చుకుందాం. దయచేసి ప్లీజ్ లిజన్. యాక్చువల్గా ఫ్రూట్ అనేది మనం చెట్టు నుంచి కట్ చేసిన వెంటనే తిన్నప్పుడు పోనీ టేస్టే అనుకుందాం, మన నాలిక మనకిచ్చే టేస్ట్ అదే 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తిన్నప్పుడు ఉన్న టేస్టే చెప్తుంది. దానిలో సగం మీన్స్ హాఫ్ ఆఫ్ ద న్యూట్రియన్స్ ఆ మాయిశ్చర్ కానీ అన్నీ డిజాల్వ్ అయిపోతూ మీన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో కట్ చేసిన కూరగాయల్లో ఆ మాయిశ్చర్ అనేది ఉండదు, న్యూట్రియన్స్ అనేవి 50% తగ్గిపోతాయి. ఐస్ క్రీములు కానీ ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఇప్పుడు ఒక చాక్లెట్ లాగా ఇలా పెట్టి అది ఫ్రీజ్ చేసి ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఆ చల్లటి పదార్థాలు తినడం వల్ల పిల్లల్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? యాక్చువల్గా ఈ కోల్డ్ ఐటమ్స్లో ఏంటంటే సాల్మొనెల్లా టైఫీ ఎక్కువగా అది బతికుంటుంది దాంట్లో, సాల్మొనెల్లా టైఫీ. సో ఎప్పుడైతే ఈ కోల్డ్ ఐస్ క్రీమ్స్ కానీ కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ వాటిల్లో ఈ సాల్మొనెల్లా టైఫీ అనే టైఫాయిడ్ వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రీజింగ్లో ఉండి మళ్ళీ వెయిట్ చేస్తారు కదా, ఈ యొక్క బ్యాక్టీరియాలు ఏమవుతాయంటే దానికి చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ ఉన్నప్పుడు అది మనకు ఫుడ్ పాయిజనింగ్ చేయదు. దాన్ని మనం తీసి మనం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా పైన ఉన్న క్యాప్సూల్ బ్రేక్ అయిపోతుంది, దాంట్లో ఉన్న టాక్సిన్స్ ఫుడ్లో రిలీజ్ అవుతాయి. సో ఆ టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వచ్చేస్తుంది. అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఒక పేషెంట్ నాకు అడ్మిట్ చేశాను, ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. అతను తిన్నది ఏంటంటే విషయం ఏంటంటే ఒక పేస్ట్రీ తిన్నాడు అంతే. ఒక హోటల్లో వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి ఒక పేస్ట్రీ ఇచ్చాడు, అది తిన్నాడు. అతను ఎంత సీరియస్ ఫుడ్ పాయిజనింగ్ అంటే లూజ్ మోషన్స్ రోజుకు 30 to 40, వామిటింగ్స్ 10 to 20 వామిటింగ్స్. లాస్ట్కు వెంటిలేటర్ ఎక్కాడు, 1 lakh బిల్ అయింది, కానీ బతికిపోయాడు. నాకు టెన్షన్ ఏమొచ్చిందంటే 10th day రోజు నాకు అసలు ఉంటాడా పోతాడా, బీపీ లేదు, పల్స్ లేదు, అన్నీ పడిపోయాయి. అంటే అంత టాక్సిన్స్ ఆ కేక్లో మరి ఏం టాక్సిన్స్ పెట్టాడు దీంట్లో నాకు అర్థం కాలేదు. అయితే ఒకటి బాటిలియం టాక్సిన్ ఒకటి ఉంటుంది, చాలా సీరియస్ టాక్సిన్, బాటిలియం టాక్సిన్. అది ఎలా వచ్చింది అంటే ఫుడ్ హ్యాండ్లర్స్ వాడడం వలన లేకుంటే ఫ్రీజింగ్లో పెట్టి బయట తీసే వలన తెలియదు. 5 స్టార్లో తినే వాళ్ళ కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయి, అందరూ ఏమనుకుంటారంటే 5 స్టార్ హోటల్లో చాలా ఫ్రెష్ గా ఉంటుంది, అందులో ఫుడ్ పాయిజనింగ్ రాదనుకుంటుంటారు చాలా మంది. ఎక్కువ శాతం మేము చూసే ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్స్ 5 స్టార్ హోటల్లో తినే వాళ్ళలో ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఒకసారి నేను ఇది గమనించాను. ఇక్కడ నార్త్ వెళ్ళాను, 5 స్టార్ హోటల్లోనే ఉన్నా.
మార్నింగ్ అంతా అవి పెట్టారు సార్, దాన్ని ఏమంటారు, సలాడ్స్ అవంతా పెట్టారు, ప్యాక్ చేసి ఉన్నాయి. చక్కగా పొద్దున్న అలా తీసుకుని అబ్బా అనుకొని తిన్నాము, వచ్చాము, అయిపోయింది సార్. సాయంత్రం అయిన తర్వాత సేమ్ అదే ఉంది ఫుడ్. ఇదేంటి వీడు పొద్దున పెట్టాడు, సాయంత్రం పెట్టాడు, మళ్ళీ ఇవే ఉన్నాయి ఇంట్లో అనుకొని చూస్తే ఆ లోపల దోమలు ఉన్నాయి. వాడు లోపల కవర్ వేస్తాడు కదా, పైన కవర్ వేసి ఉంటాడు, లోపల దోమలు ఉన్నాయి. నేను వెంటనే మేనేజర్ని పిలిచాను. మేనేజర్ని పిలిచి ఏంటి అని చెప్పేసి అనగానే పక్కనే మా వారిని మంచింగ్ లేవే అన్న. యాక్చువల్గా 5 స్టార్ హోటల్ అంతా వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్ అంటే మనం మాట్లాడుకున్నట్లు పక్కదే పచ్చి పోర్క్, పచ్చి ఇవి అవి కూడా సరిగ్గా బాయిల్ చేయరు, ఉడకనట్టుగా ఉంటాయి. హాఫ్ బాయిల్. ఇప్పుడు దోశ కూడానండి, ఐస్ క్రీమ్ దోశ అని ఇలా రకరకాలుగా ఫ్లేవర్స్ తోటి వస్తున్నాయి. మీరు వెళ్ళలేదమ్మా? ఉంది. ఇప్పుడు చాలా వరకు తింటున్నారు అలాంటివి. మీరు విన్నది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ నంచుకుంటారా దోశలో? లేదు, అసలు ఆ ప్యాట్ చాలా డిఫరెంట్ గా చేస్తారా ప్రిపరేషన్ కూడా. సరే, ఇవి ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ పైనాపిల్ ఫ్రూట్ ని వాళ్ళు మన ఫైర్లో దాన్ని వేడి చేస్తారు. ఈ పైనాపిల్ ఫ్రూట్ ని వేడి చేసి అది ఇస్తారు. అసలు ఫ్రూట్ ని ఫ్రూట్ లాగా తినకుండా ఒక న్యాచురల్ ఫ్రూట్ ని దాన్ని అన్యాచురల్ గా తినడం ఏం స్టైల్ నాకు అర్థం కాదు. అది ఇది ఖచ్చితంగా విషపూరితమైనది అనేది, ఇది ఆపి తీరాలి అనేటటువంటి ఒక నినాదం ఎందుకు రాదు అని అడుగుతున్నాను. యాక్చువల్గా ఎక్కడైతే రాంగ్ థింగ్స్ని ఎంకరేజ్, అంటే ఎక్కువ ఇప్పుడు ఆల్కహాల్ మంచిది కాదు, దాన్ని ఎవరు బ్యాన్ చేయలేరు. సో ఎడ్యుకేటెడ్ పర్సన్సే దీన్ని వాళ్ళకి వాళ్ళు హెల్దీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తప్పితే ఎవరికి వాళ్ళు, అది ఎవరిని మార్చలేరు. మొబైల్ చూసే టైంలో కుకింగ్ చేసుకోండి అని నేను ఒక సలహా కూడా ఇస్తాను ప్రతి ఒక్క కన్సల్టేషన్స్లో. ఆ కుక్ చేసుకున్న ఆనందము, ఆ కుక్ చేసుకున్న ఫ్రెష్ ఫుడ్ ఉండే టేస్ట్ అండ్ ఆ న్యూట్రియన్స్ అవన్నీ కలిపి మన హార్మోన్సే మనని నడిపించేది. అసలు ఫ్రిడ్జ్ ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, అసలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువు ఏది, పెట్టకూడని వస్తువు ఏది, ఇది కూడా ఒక క్లారిటీ కావాలి మాకు. ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఫ్రిడ్జ్ మాత్రం నీట్గా ఉండాలి. ఫ్రిడ్జ్ నీట్గా లేకుండా అంటే ఫ్రిడ్జే కదా, వాటర్ పట్టకుండా ఉండాలి. బట్ ఫ్రిడ్జ్లో వాటర్ రావడం వల్ల అనేక రకాలైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా చాలామంది ఫ్రిడ్జ్లో చూశాను మూతలు కూడా పెట్టరు. అసలు కొంతమంది ఇళ్లలో పెరుగు వేసుకుంటే కడుపులో తిప్పేస్తుంది. ఏంటంటే ఆ పెరుగు మీద మూత ఉండదు. ఇట్లా మన ఆకుకూరలు తీసుకొచ్చి పడేస్తాం దాంట్లో. మేడం అన్నట్టు దేని మీద మూతలు పెట్టాం. ఈ ఆకుకూరలో ఉన్న పురుగులన్నీ దాంట్లోకి ఎక్కుతాయి. పువ్వులు తీసుకొచ్చి పెడతాం, ఆ పువ్వుల్లో ఉన్న పురుగులన్నీ దాంట్లోకి ఎక్కుతాయి. మళ్ళీ మనం పిండులు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు మేడం చెప్తాం. ఎగ్జాక్ట్లీ అదే తెలుసుకోవాలండి. ఫ్రిడ్జ్ లో ఇప్పుడు అన్నారు ఫ్లవర్స్ పెడతాము, కూరగాయలు పెడతాము, ఫ్రూట్స్ పెడతాము, కొంతమంది ఓపెన్ చేసిన పెరుగు ప్యాకెట్లు పెడుతూ ఉంటారు, కట్ చేసిన నిమ్మకాయలు పెడతారు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇది సాయంత్రానికి పనికి వస్తుంది లేని ఫ్రిడ్జ్ లో ఒక ర్యాక్లో పెట్టేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? పురుగులు వెళ్తాయి, పురుగులు వెళ్ళేది అవి పాక్కుంటూ వెళ్తాయి, బ్యాక్టీరియా కూడా వెళ్తుంది తెలుసా. మనం కర్డ్ కనుక మూత పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టి, ఒక కర్రీ మూత పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టి, ఒక రోజ్ ఫ్లవర్స్ అట్లానే విడిగా పెడితే పెరుగు తింటే అన్ని స్మెల్స్ ఆ పెరుగులో వచ్చేస్తాయి. పాక్కొనేవే కాదు, పాక్కొని మనకు కనిపించనివి చాలా బ్యాక్టీరియా దాంట్లో ఫామ్ అయిపోతుంది. అలా మిక్స్డ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వటం వల్ల ఇంకో కొత్త రకమైన రోగం మన లోపలికి వెళ్ళంగానే వస్తుంది. సో మూతలు పెట్టాలి, కరెక్ట్ స్టోరేజ్ బాక్స్ అది అవి కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే యూజ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తేనె, నెయ్యి ఫ్రిడ్జ్ లో అసలు పెట్టద్దండి. నెయ్యి, నూనె ఇవి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అవి లేనిపోని బ్యాక్టీరియా దానికి అంటించినట్లు. చాలా మంది ఎగ్స్ స్టోర్ చేస్తారండి ఫ్రిడ్జ్ లో, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎగ్స్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసి తినకూడదు. 48 hours కంటే ఎక్కువగా ఉంచకూడదు. ఎగ్స్ కూడా 48 hours లోనే తినేయాలి వాటిని, లేకుంటే దాంట్లో ప్రోటీన్ వాల్యూ పోతుంది, వేస్ట్, ప్రోటీన్ వాల్యూ ఉండదు. ఎక్సెస్ ఫంగస్ చూసాను ఈ మధ్య కాలంలో, ఫంగస్ డిసీజ్ ఎక్కువ చూస్తాను చాలా మందికి. అంటే అది మనకు మామూలుగా కనిపించదు, మీరు బాగా దగ్గరగా చూస్తే మీకు ఆ ఫంగస్ ఇట్లా ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. అసలు అది చాలా మంది పట్టించుకోరు. ఈ పచ్చళ్ళల్లో, ఆ తర్వాత ఈ కొన్ని కార్బోహైడ్రేట్ కేక్స్ పైన, పేస్ట్రీల పైన ఫంగస్ వచ్చేస్తుంది, అందులో పెట్టేస్తారు, దాంట్లో ఆ ఫంగస్ తినేస్తుంటారు. అసలు మనం బేకరీకి వెళ్ళి
ప్రాపర్గా అంత బాగా కనుక సెర్చ్ చేస్తే బేకరీ ఫుడ్ ఎవ్వరు తినరు. సార్ ఇది డెఫినెట్గా మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఫ్రిడ్జ్ అసలు మనకి అవసరం కాదా, వాడాలా వద్దంటారా? ఫ్రిడ్జ్ అనేది ఒక ఏ ఫెసిలిటీకి అనుకోండి, మీరు ప్రతి ఫెసిలిటీని దాని ఫెసిలిటీ లాగానే వాడాలి కానీ డిపెండ్ అవ్వకూడదు. ఒబెసిటీ ఎందుకు పెరిగిపోతుంది అంటే ఎప్పుడైతే మోటరైజ్ సిస్టమ్ అంటే ఇప్పుడు వెహికల్ కనిపెట్టారో, వెహికల్ కనిపెట్టినప్పటి నుంచి మనిషి ఒబెసిటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు, మైళ్ళ కొద్దీ నడుస్తూ ఉండేవాళ్ళు. ప్రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది అంటే వీళ్ళకు బద్ధకం అంటే వీళ్ళకు సమయం సరిపోక కాదు, బద్ధకంతో వీళ్ళు రోజు ఎందుకు వెళ్ళాలి కూరగాయల షాప్కి, రోజు ఎందుకు తెచ్చుకోవాలి, అన్నీ పడుంటాయి కదా, ఎప్పుడంటే అప్పుడు తినేచ్చు కదా. ఈ మధ్య కాలంలో వచ్చే జబ్బులన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం ప్రతి జబ్బుని. ఈ మసాలా ఫుడ్ తిన్నప్పుడు వెంటనే ఒక కూల్ డ్రింక్ తాగండి, నార్మల్ అయిపోతుంది, పొట్టంతా చల్లగా ఉంటుంది, ఈ మాట చెప్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అలా తీసుకోవచ్చా? అసలు కూల్ డ్రింక్ అనేది చాలా హై క్యాలరీ ఫుడ్, బేసికలీ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఐటమ్ అది కూల్ డ్రింక్ అనేది. అందులో ఉన్న హై షుగర్స్ అనేటివి డైరెక్ట్లీ మీ బ్లడ్ షుగర్ ని 100 టైమ్స్ పెంచేస్తుంది మీ బ్లడ్ షుగర్ ని. అసలు కూల్ డ్రింక్ ని మీరు 100% అవాయిడ్ చేయాలి. కొబ్బరి నీళ్లు తాగడం అనేది చాలా ప్రశస్తమైంది. మనం కొబ్బరి బోండాలు కొనుక్కొని అది తాగడం వల్ల దానిలో పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. అది మనం తీసుకోకుండా నేచర్ లివింగ్ అంటారు దీన్ని. నేచర్ లివింగ్ లో మనిషి బ్రతకాలి, అన్యాచురల్ గా బ్రతకూడదు. ఎండలో నడవాలి, వర్షంలో తడవాలి. సో ప్రతి మనిషి కొంతలో కొంత తన పనులు తాను నడుచుకుంటూ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లో వామ్స్ రావట్లేదు మోషన్లో. అయితే మోషన్లో వామ్స్ వస్తే మదర్ చాలా భయపడిపోద్ది, నా పిల్లవాడికి వామ్స్ పడ్డాయని చాలా గిల్టీ ఫీల్ అవుతుంది మదర్. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికాలో ఈ వామ్స్ పడకపోవడం వల్ల కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఐబిడి ఉంది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్, ఇదేంటంటే ఇంటెస్టైన్లో ఉన్న ఇమ్యూనిటీ పెరగాలి అంటే వామ్స్ పడాలి. సో టెంపరేట్ జోన్లో వైల్డ్ లివింగ్లో ఉండాలని అమెరికన్స్ ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు ఇప్పుడు క్యాప్సూల్స్ కనిపెడుతున్నారు. ఇప్పుడు దాంట్లో వామ్స్ ఎగ్స్ క్యాప్సూల్ పెట్టి వాళ్ళ పిల్లలకి మింగిస్తున్నారు. ఎందుకు? వామ్స్ పడాలని. వామ్స్ పడితే వాళ్ళ ఇంటెస్టైన్లో ఉన్న ఇమ్యూనిటీ బాగా పెరుగుద్ది, ఇంటెస్టైన్లోని ఇన్ఫెక్షన్స్ రావు. అయితే మనము వీళ్ళకి ఏంటంటే న్యాచురల్ లివింగ్ పోయింది. కొంచెం కడుపు నొప్పి అనగానే డివార్మింగ్ చేస్తారు పీడియాట్రిషియన్. డివార్మింగ్ అంటే వామ్స్ పడకూడదు పిల్లల్ని. అది ఎంత డేంజరస్ అంటే అసలు వామ్స్ పడనివ్వాలి. వామ్స్ పడనిస్తే అది ఓల్డ్ అంటే మన పాతకాలంలో పాత రోజుల్లో మన తాతలు మన తల్లిదండ్రులు వాళ్ళు హెల్తీగా ఎందుకున్నారంటే ప్రతి ఒక్కరికి వామ్స్ పడేది. వామ్స్ పడడం అనేది చాలా డేంజర్ అనుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ సివిలైజ్డ్ సొసైటీ ఏమనుకుంటారంటే మా పిల్లాడికి వామ్స్ పడ్డాయంటే నేను సరిగా పెంచట్లేదు, సరిగా ఫుడ్ పెట్టట్లేదు తల్లి అనుకుంటుంది. అంటే ఇది వరకు మట్టిలో ఆడుకునే వాళ్ళం, నేను పట్టుపరుపుల్లో పెరిగాను అనే వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా? మట్టిలో పెరిగాను అనే వాళ్ళకి వాళ్ళు మట్టి పట్టీలే వేస్తారు న్యాచురోపతిలో. ఫుడ్ ఈజ్ ఏ ఎమోషన్. నేను చాలాసార్లు చెప్పాను, ఫుడ్ ఈజ్ ఏ ఎమోషన్. మీరు ఏది లోపలికి పంపిస్తున్నారో అదే బయటకి ప్రొజెక్ట్ అవుతుంది. మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది కూడా, సాత్విక ఫుడ్డా, నాన్ వెజిటేరియన్స్ని ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ మీరు తినే ఫుడ్ను బట్టే మీ ప్రవర్తన, మీ ఆరోగ్యము, మీ ఫీలింగ్స్, మీ హార్మోన్స్. ఈ ప్రోబయాటిక్స్ అనేటివి మనకు గుడ్ బ్యాక్టీరియా, మేడం అన్నట్టుగా గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవ్వాలంటే వెజిటేరియన్ ఫుడ్ తింటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఇంటెస్టైన్లో. సో మీకు జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. మనం పెరుగు తింటాం, పెరుగులో ప్రోబయాటిక్ ఉంటుంది, అందులో లాక్టోబాసిలస్ ఉంటుంది. ఇలాంటివి తినడం వల్ల లివర్ జబ్బులు రాకుండా, లివర్ డిసీజ్ రాకుండా ఆగిపోతాయి. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్లో అధికంగా ఉంటుందో మీకు హార్ట్ అటాక్, స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ ఈ యొక్క లివర్ డిసీజ్ అధికంగా రావడానికి కారణం ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో కూడా లివర్ డిసీజ్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టేటోహెపటైటిస్, ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్ అనేది బాగా పెరిగిపోయింది మనుషుల్లో. ఇప్పుడు ఈ మధ్యన 40% ఆఫ్ ది పీపుల్కు ఫ్యాటీ లివర్ ఉంది. ఈ లివర్లో అధికంగా ఫ్యాట్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మన తినే ఆహార పదార్థాల్లో ప్రోబయాటిక్స్ స్ట్రెంత్ తగ్గిపోయింది. బేసిక్గా ఫ్రిడ్జ్ వాడడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మనం డీ ఫ్రిడ్జ్లో ఉండే వాటిల్లో ఆ ఫుడ్లో ప్రోబయాటిక్స్ ఉండవు.
ప్రోబయాటిక్స్ అనేది యూస్ఫుల్ బ్యాక్టీరియా బాడీకి. ఎప్పుడైతే ఈ ప్రోబయాటిక్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయో ఫుడ్లో, మీ బాడీలో ఉన్న ప్రోబయాటిక్స్ లెవెల్స్ తగ్గిపోతుందో మీకు గుండె జబ్బులు, లివర్ జబ్బులు, బ్రెయిన్ జబ్బులు ఇవన్నీ కూడా అధికంగా మీరు పెంచుకుంటున్నారని అర్థం. మీ ఫైనల్ వర్డ్ చెప్పండి ఫ్రిడ్జ్ గురించి. అసలు ఉండాలా వద్దా ఇంట్లో? ఇప్పుడు అవసరం లేదు మనకి, న్యాచురల్గా అప్పటికప్పుడు చేసుకుని తినండి, అప్పటికప్పుడు తెచ్చుకుని తినండి, అప్పటికప్పుడు వండుకోండి, వండినవి ఒకవేళ మిగిలితే పక్కన పెట్టేయండి తప్ప అవి మళ్ళీ రిపీట్ చేయొద్దు అని చెప్తుంటారు కదా. సో చాలామంది నేను బిజీగాను ఉంటాను, నేను ఖాళీగా బోర్ కొడుతుంది, ఈ రెండు మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. నాకు టైం లేదు అంటారు, చాలా మట్టుకు సోషల్ మీడియాలో ఉంటారు. సో మనం ఇప్పుడు మన అందరం చర్చించిన దాంట్లో మనం ఎక్కువ ఎప్పుడు నడవమనే చెప్తాను. యాక్టివ్గా ఉండటం, వాకింగ్ ఒక స్పెసిఫిక్ అవర్లో వెళ్ళి ఒక 40 మినిట్స్ వాక్ చేసే కన్నా డే మొత్తం యాక్టివ్గా ఉండండి. ఫ్రిడ్జ్లో ఉండే ఫుడ్ తినటం వల్ల డయాబెటీస్ కూడా, షుగర్ లెవెల్స్ ఇప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్ విత్ రిఫ్రిజిరేటింగ్, కూలింగ్కి తినటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోవటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అవటం వల్ల మనం తిన్న ఫుడ్ ఏది అబ్జార్ప్షన్ రేట్ ఉండదు. అబ్జార్ప్షన్ రేట్ తగ్గితే మనకే న్యూట్రియన్స్ బాడీలోకి వెళ్ళవు. సో ఎంటైర్ థింగ్ ఏ రోజు ఫుడ్ ఆ రోజు తినటంలోనే న్యూట్రియన్స్ అన్నీ మనం బాడీకి అందిస్తాము. రిఫ్రిజిరేట్ చేసిన ఫుడ్ని నేనైతే ఎంకరేజ్ చేయను. ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచొద్దు. వారం రోజులు ఉంచుతారు కొంతమంది అయితే. ఆ వీక్ అంతా ఈ టిఫినే, ఆ వీక్ అంతా ఇదే అన్నట్టు. రోజు ఇడ్లీ, రోజు దోశ, మళ్ళీ చివరి రోజు వచ్చిన తర్వాత 2 కలిపేసేసి ఇంకేదో చేస్తారు, పునుగులు వేస్తారు, ఇలా రకరకాలుగా. చౌదరి గారు ఫైనల్గా చెప్పాలని కదా, ఫ్రిడ్జ్ని ఒక స్టోర్ రూమ్ లాగా వాడే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అది సర్వత్రా వర్జయత్. ఏదైనా కానీ దాని అవసరం ఎంత ఉందో అంతవరకు మాత్రమే వాడాలి. దాన్ని ఆపద్ధర్మంగా వాడుకోండి. పాలు పెట్టుకోవడానికో, కూరగాయలకు పువ్వులు పెట్టుకోవడానికో, లేకపోతే అంతేగాని మనం తెచ్చిన సరుకులన్నీ దాంట్లోనే పోసి, మనం పెట్టుకున్న పచ్చళ్ళన్నీ దాంట్లోనే వేసేసి, ఉప్పులు, చేపలు, పప్పులు అన్నీ తీసుకొచ్చి దాంట్లోనే పెట్టి ఏం చేస్తున్నావు మనకు అర్థం కాకుండా ఒక వస్తువుని ఎలా వాడాలో అలా వాడాలి. దట్ ఈస్ ద ఫైనల్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి విశ్లేషణ అందించారు. అంటే ఈ చర్చలో తెలుసుకున్నది ఏంటంటే, ఏ వస్తువు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఫ్రిడ్జ్ అవసరమే, అందరి ఇళ్లలో ఉండాలి. ఇప్పటికిప్పుడు తీసి పడేయండి పక్కన అని ఎవరు అనట్లేదు. పడేరు నువ్వు, నేను చెప్పినా దాన్ని వాడదాం, ఎంతవరకు వాడాలో అంతవరకు తీసి పక్కన పడేయండి అని ఎవరూ చెప్పట్లేదు. బట్ ఎంతవరకు అవసరమో, ఏ వస్తువులు అందులో పెట్టాలో, ఫ్రిడ్జ్ లో ఏ టెంపరేచర్ లో మనం తీసుకోవాలో, అలాగే ఎన్ని రోజులకు ఒకసారి మనం శుభ్రం చేయాలో, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ ఎలాగనేది చాలా క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక అవగాహన కల్పించారు. తెలియని వాళ్ళందరికీ తెలియజెప్పాలన్నదే మా ప్రయత్నం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వినీల గారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చాలా కీలకమైన ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. సో విన్నారు కదా, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా తాపత్రయం. అందుకే సుమన్ టీవీ అన్హెల్దీ ఇండియా, ఆరోగ్య భారత్ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.